నమస్తే. నేను మీ లక్ష్మణ్ అన్నెల. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ దేశంలో, ఈ భారతదేశ చరిత్రలో అతి గొప్ప చారిత్రకమైనటువంటి దినం. ఈ రోజు గురించి మరి ఎవరి కోసమైతే ఈ ప్రత్యేకమైన దినం ఉందో ఆ వర్గాలకే తెలియకుండా పోయింది. అదే మండల్ డే. ఏంది ఈ మండల్ డే అంటే ఏంటి? మరి కొన్ని బుల్లెట్ పాయింట్స్ రూపంలో మనము నోట్ చేసుకోవడం జరిగింది. ఈ మండల్ డే అంటే ఏంటిది అనేది మనము ఈరోజు చూద్దాం. అంటే ఈ దేశంలో వెనకబడిన బలహీన వర్గాలకి, అంటే ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెండవ కమిషన్ చైర్మన్గా, ఈ దేశంలో ఉన్న బీసీ కమిషన్ చైర్మన్గా వ్యవహరించిన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గారి జన్మదినం ఈరోజు. అందుకే ఈ రోజును ఈ దేశంలో మండల్ డేగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కొలుసుకుంటారు. ఈరోజు హ్యాపీగా మండల్ యాదవ్ జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈ ఈ దినానికి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ దేశంలో అసలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి హక్కు లేవు. ఓటు హక్కు లేదు, భూమి మీద హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు, ఉద్యోగాల్లో అవకాశాలు లేవు. అగ్రకులాలకు మాత్రమే విద్య మీద, భూమి మీద, అట్లాగే అధికారం మీద, సర్వస్వం మీద అధికారం ఉన్న సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి అవకాశాలు ఇచ్చిన తర్వాత మరి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ప్రాతినిధ్యం ఏంటి అని ఈ దేశంలో మొదటి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ ఉన్న ఆ సమయంలో, ఈ అఖిల భారతీయ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో, గాంధీ నెహ్రూ ఆధ్వర్యంలో జరుగుతున్న సమయంలో ఈ దేశంలో వెనకబడిన బీసీ వర్గాల పరిస్థితి ఏందన్న సందర్భంగా అప్పుడు మొదటగా కాకా కలేల్కర్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడ్డది. అదే మొట్టమొదటి బీసీ కమిషన్. ఈ దేశంలో వెనకబడిన బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కమిషన్ కాకా కలేల్కర్ కమిషన్. ఆ కాకా కలేల్కర్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ను మరి ప్రభుత్వం అమలు చేయకుండా, నెహ్రూ ఆ నివేదికను చూసి ఈ దేశంలో ఈ రిపోర్ట్ను అమలు చేస్తే మరి పరిస్థితులు తలకిందులవుతాయి, మరి ఈ అణగారిన వర్గాల అధికారంలోకి వస్తాయని చెప్పేసి ఆ కాకా కలేల్కర్ రిపోర్ట్ని తుంగలో పెట్టడం జరిగింది. దాన్ని కొంత మార్పు చేశారనేది కూడా అప్పుడు ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రానున్న కాలంలో తర్వాత తరంలో బీసీల ఉద్యమం బాగా ఉధృతంగా జరిగిన సందర్భంగా మరి మండల్ కమిషన్ అనేది ఏర్పడ్డది. ఏంటి ఈ మండల్ కమిషన్ అంటే? ఆ మండల్ కమిషన్ అంటేనే ఈ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆ మొదటి బీహార్ శాసనసభగా ఎన్నిక కూడా అయ్యారు, వారే బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్. ఈయన ఆగస్టు 15, 1918లో జన్మించారు. మనకి ఆగస్టు 25, 1918లో జన్మించారు. బీహార్లోని ఒక యాదవ జమీందారి భూస్వామ కుటుంబంలో జన్మించారు. కానీ ఈయన బనారస్లోని ఓ యాదవ కుటుంబంలో, మాదేపూర్ జిల్లాలోని మోరే గ్రామంలో తన చిన్నప్పటి బాల్యం జరిగింది. అక్కడ దర్భంగా అనేటువంటి ప్రాంతంలో హై స్కూల్ వరకు చదివారు. అక్కడ ఆ దర్భంగా హై స్కూల్లో అంటే ఈ అణగారిన వర్గాల పిల్లలు భోజనం చేయడం ఒకవైపు ఉంటే, అగ్రకులాల పిల్లలు ఒకవైపు భోజనం చేస్తే, ఈ మండల్ యాదవ్ అలా చేయకూడదు, అందరం కలిసి భోజనం చేయాలనేటువంటి ఒక పోరాటం, ఆ చిన్న వయసులోనే ఒక పోరాటం చేయడం, కలిసి సహపంక్తి భోజనం చేయాలనేటువంటి ఓ గట్టి పట్టుబట్టడంతో అక్కడ అందరు కలిసి భోజనం చేసేటువంటి పరిస్థితి ఇక్కడ దర్భంగాలో హై స్కూల్లో తన అప్పటి నుంచే పోరాట పటిమను పురిగిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత 1930లో బీహార్ రాజధాని అయినటువంటి పాట్నాలో పూర్తి చేశాడు. ఆ తర్వాత తను 1952లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అంతకుముందు కౌన్సిల్ సభ్యుడిగా కూడా తన 23 ఏళ్ల వయసులోనే, చిన్న వయసులోనే కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మొట్టమొదటిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో బీహార్ అసెంబ్లీ కూడా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత బీహార్లో కూర్మీలపై, ఒక ప్రాంతంలో కూర్మీలపై అక్కడ ఉన్న అగ్రకుల రాజ్పుతులు దాడి చేశారు. ఈ దాడిని ఖండించాడు, తీవ్రంగా ఖండించాడు. మా బీసీలపై, మా బీసీ ఎస్సీలపై ఏ విధంగా ఈ అగ్రకులాలు వ్యవహరిస్తున్న తీరు, అక్కడ రాజ్పుతుల తీరును తీవ్రంగా ఖండించాడు. అట్లాగే బీహార్ అసెంబ్లీలో ఒకసారి ఏం జరిగిందంటే, మనకి తన నియోజకవర్గం ఏదైతే తను పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం ఉందో అక్కడ ఈ ఎస్సీలు, దళితుల మీద, మైనారిటీల మీద పోలీసులు అత్యాచారాలకు తెగబడ్డారు. అక్కడ ఉన్న అగ్రవర్ణాలు ఏవైతున్నారో వాళ్ళు దాడులకు తెగబడడం, అత్యాచారాలు చేయడంతో దాన్ని ఖండించాడు. అసెంబ్లీ సాక్షిగా ఖండించడంతో
అప్పుడు ఉన్నటువంటి సీఎం ఏం చేశాడంటే ఈ మండల్ యాదవ్ మరి ఆరోపిస్తున్నటువంటి తన యొక్క వాదనని వ్యతిరేకించాడు. వ్యతిరేకిస్తే ఏ మాత్రం వణుకు జనుకు లేకుండా బీహార్ అసెంబ్లీ దద్దరిల్లేలాగా మాట్లాడి మా బీసీ ఎస్సీ ఎస్టీల హక్కులను మరి కాల రాస్తే మా ప్రజలకు, దళితులకు, మైనారిటీలకు, బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగినా మేము దీన్ని హెచ్చరిస్తా ఉన్నాం, తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతాం, ప్రతిఘటన కూడా చేస్తామని హెచ్చరించడం జరిగింది మనం మండల్ యాదవ్ గారు ఆ రోజుల్లోని. అట్లా ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వం తీరు నచ్చక అతను ఏం చేశాడంటే 1967లో శోషిత్ దళిత్ అంటే అణగారిన వర్గాలకు పార్టీ తీశాడు. అంటే అప్పుడు ఎస్సీలకు పార్టీ లేవు, దళితులకు బీసీలకు కలిపి పార్టీ లేవు, అగ్రకుల పార్టీ లేవు, కాంగ్రెస్ బ్రాహ్మణ పార్టీ, బీజేపీ బ్రాహ్మణ పార్టీ, ఈ బ్రాహ్మణ బనియాల పార్టీలు తప్పితే మరి బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ లేవు అని చెప్పేసి ఆ రోజే తను ఆలోచించి ఇక్కడ 1967లో మనకి మార్చి 15న శోషిత్ దళిత్ అనేటువంటి అణగారిన వర్గాల పార్టీని తీశాడు. ఆ తర్వాత 1972లో బీహార్లో ఏం జరిగిందంటే అక్కడ ఒక యూనివర్సిటీలో అప్పుడు ఉన్నటువంటి బీహార్ సీఎం మొత్తం కింది వాచ్మెన్ నుంచి వైస్ ఛాన్సలర్ వరకు ఒకే కులాన్ని, తన ముఖ్యమంత్రి కులం ఏదైతే ఉంటుందో ఆ కులం వాళ్ళని భర్తీ చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే చూడండి ఎంత దారుణము. ఒక యూనివర్సిటీలో బీహార్లో ఒక కులం చెప్పురాశి పని నుంచి వైస్ ఛాన్సలర్ వరకు ఒకే కులం సంబంధించినటువంటి వాళ్ళను భర్తీ చేయాలని ఇచ్చేస్తే దాన్ని మన మండల్ యాదవ్ దాన్ని తీవ్రంగా ఖండించాడు, వ్యతిరేకించాడు. ఆ వ్యతిరేకించడంతో అప్పుడు రాజకీయాల మీద అంటే ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించి అప్పుడు రాజకీయాలు నేను ఉండడని చెప్పేసి చాలా బాధపడుతూ రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే తన 1974లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ్ ఒక ఉద్యమం ప్రారంభించాడు బీహార్లో. ఆయన ఒక మహామేధావి. ఆయన జయప్రకాష్ నారాయణ్ ఏదైతే ఆ నడుపుతున్న అవినీతి వ్యతిరేక పోరాటం ఏదైతే ఉందో ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తను ఏం చేశాడంటే పాల్గొని దాంట్లో కీలక భూమికి పాత్రను పోషించాడు మన మండల్ యాదవ్. అట్లా తను అనేక పోరాటాలు చేస్తూ మళ్ళీ జనతా పార్టీలోకి చేరి మళ్ళీ ఎమ్మెల్యే కావడంతో అప్పటి ప్రధానమంత్రి అక్కడ మొరార్జీ దేశాయ్ ఏదైతే ఉందో తను ఈ దేశంలో మన అనాగరిక వర్గాల నుంచి బీసీల నుంచి చాలా పెద్ద ఉద్యమం వస్తుంది. మరి ఈ వెనుకబడిన వర్గాలకు హక్కులు లేవు, అధికారం లేదు, వీళ్ళు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడరు అనేటువంటి మాకు ఒక ప్రత్యేక అధికారకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఉన్నాయో మాకు కూడా కొన్ని హక్కులు ఉండాలని చెప్పేసి వస్తున్న ఒక వాదన పట్ల తాను ఆలోచించి ఒక కమిషన్ వేశాడు. అదే ఈ దేశంలో 2వ బీసీ కమిషన్. అంటే వెనకబడిన అణగారిన వర్గాల వెనకబడిన బీసీ కులాల అదర్ బ్యాక్వర్డ్ కమిషన్ అన్నట్టు. అంటే ఇక్కడ కులం అనలేదు, క్లాస్ తరగతి అన్నారు. ఆ రోజు అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో వెనకబడిన కులాలు అనలే, వెనకబడిన తరగతులు అన్నాడు. షెడ్యూల్డ్ క్లాస్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఇట్లా విభజన జరిగింది. అట్లా వెనకబడిన తరగతులకి ఏదైతే మనకి ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పేసి అప్పుడే 1974లో ఆ తర్వాత 1978, 79లో కమిషన్, ఓబీసీ కమిషన్ అనేది ఏర్పాటు కాబడింది. అది 1 సంవత్సరం పాటు ఈ దేశం మొత్తం తిరిగాడు మన మండల్ కమిషన్. 5 కమిటీ సభ్యులు ఉన్నా దానికి చైర్మన్, డ్రాఫ్ట్ చైర్మన్ గా మన బిందేశ్వర్ మండల్ యాదవ్ గారు ఉన్నారు. అట్లా తన కమిటీ నివేదిక మొత్తం 1980లో అప్పటి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అప్పుడు విపి సింగ్ ప్రభుత్వంలో కూడా ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఈ దేశవ్యాప్తంగా అగ్ర కులాలు, బ్రాహ్మణ, బనియా, ఠాగూర్లు, రాజ్పుత్లు పెద్ద ఎత్తున బీహార్లో, యూపీలో పెద్ద ఎత్తున బీసీలకి, ఎస్సీఎస్లకు వ్యతిరేకంగా పెద్ద నినాదాలు తీశారు. అదే టైంలో అయోధ్య ఉద్యమాన్ని బయటకు తీసుకొచ్చారు. అయోధ్య ఉద్యమాన్ని తీసుకొచ్చేసి ఈ బీసీ ఉద్యమాన్ని అంతా నీరుగార్చారు. అలా నీరుగార్చడంతో ఈ యొక్క బీసీలకు హక్కులు రాలేకపోయాయి. సంపూర్ణంగా మండల్ కమిషన్ అనేది అమలు కాలేకపోయింది. అయినప్పటికీ మండల్ కమిషన్ ద్వారా ఈ దేశంలో ఉన్న వెనకబడిన బీసీ కులాలకు కొంతవరకు న్యాయం జరిగింది. ఎంత అంటే 27% బీసీలకు రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ వచ్చిందంటే దానికి కారణం మండల్ కమిషనే. అట్లాగే బీసీల్లో రాజకీయ చైతన్యం అనేది కొంత వచ్చింది. అట్లాగే ఈ బీసీ వర్గాల్లో కులాల పట్ల చలనశీలత, తమ బీసీ కులాల్లో ప్రాతినిధ్యం లేదు, మేము సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నాం, మేము కూడా ఐక్యతగా ఉండాలనేటువంటిది ఒకటి రావడం జరిగింది. అట్లాగే రాజకీయాల్లో ప్రాతినిధ్యం పెరగడంతో పాటుగా మాకు కూడా హక్కులు, రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఉండాలని
వాళ్ళ వాదన వినిపించడానికి ఒక అవకాశం ఈ దేశంలో బీసీల పరిస్థితి ఏందనేది తెలియవచ్చింది. అట్లా ఈ యొక్క మన మండల్ బిందేశ్వర్ ప్రసాద్ యాదవ్ ఏదైతే ఉందో తను ఇలా అనేక పోరాటాలు చేసి మన స్వాతంత్ర భారతదేశంలో రెండవ స్వాతంత్ర ఉద్యమం నుంచి మన ఈ యొక్క పోరాటం చేస్తూ బీసీల తరఫున తన వాదనను వినిపిస్తూ మండల్ కమిషన్ రిపోర్ట్ను తన నిక్కచ్చిగా ప్రభుత్వం ఈ రిపోర్ట్ తీసేయకుండా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం ఇచ్చినప్పటికీ ఈ దేశంలో అగ్రకులాల ప్రాతినిధ్యం ఉంది. ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని పీఠం అంతా బ్రాహ్మణ బనియా ఠాగూర్ల చేతిలో ఉంది కాబట్టి ఈ అగ్రకుల పార్టీలు ఆ నివేదికను అమలు చేయలేకపోయినాయి సంపూర్ణంగా. అట్లా అమలు చేయకపోవడం వల్ల దీన్ని సుప్రీంకోర్టులో కూడా కేసు పడితే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది, నిజమే బీసీలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు సమాన అవకాశాలు ఉండాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా మండల్ కమిషన్కు అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వం దీన్ని సంపూర్ణంగా అమలు చేయలేకపోయింది. అట్లా ఎందుకంటే వాళ్ళ కులాల ప్రాతినిధ్యం ఎక్కడ పోతుందో అని చెప్పేసి విద్యా ఉద్యోగాలు రాజకీయ అధికారాల్లో మన యొక్క ప్రాతినిధ్యం తగ్గుతుందని వాళ్ళు భావించి ఈ మండల్ రిపోర్ట్ను బీసీ కమిషన్ను తుంగలో తొక్కారు. అట్లా ఈ మండల్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ ఏదైతే ఉందో దీని యొక్క పోరాట పటిమతోటి బీసీల హక్కుల కోసం బీసీ కమిషన్లో ఒక అద్భుతంగా పనిచేసి ఈ దేశంలో మనకు బీసీ వర్గాలకు ఒక చైతన్యంగా తీసుకొచ్చారు. వారు 1982 ఏప్రిల్ 13న కాలం చేశారు. వారి యొక్క వైవాహిక జీవితం చూస్తే సీతా మండల్ యాదవ్ వారి ధర్మపత్ని, అట్లాగే వారికి 5 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. ఈ యొక్క బీపీ మండల్ చేసినటువంటి సేవకి ఇక్కడ భారత ప్రభుత్వం 2001లో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. అట్లాగే బీహార్ ప్రభుత్వం ఏం చేసిందంటే మండల్ యాదవ్ ఏదైతే తన పేరు మీద ఒక యూనివర్సిటీకి మండల్ బీపీ మండల్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది. అంటే తను చేసిన విశేష కృషికి మరి ఈ పేరు పెట్టడం జరిగింది. అట్లా ఈ దేశంలో అణగారిన వర్గాల తరఫున మరి మహాపోరాటం చేసినటువంటి మన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గారికి, అట్లాగే బహుజన్ నాయక్ గా పేరు మోసినటువంటి ఒక మహా రాజకీయ మాంత్రికుడైనటువంటి మాన్యవర్ కన్షీరామ్ గారికి భారత రత్న ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో మరి అణగారిన వర్గాల తరఫున పోరాటం చేసినటువంటి వాళ్ళను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తలేవు. కానీ 100కు 1000% భారత రత్న ఇవ్వాల్సిందని మేము తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు మండల్ డే సందర్భంగా మన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గురించి తెలుసుకున్నాం. మరిన్ని విషయాలు, మరో మహనీయుల చరిత్ర, వారి యొక్క జీవిత విశేషాలను కూడా మనం టూకీగా తెలుసుకుందాం. ఇది చాలా తక్కువ సమయంలో కొన్ని విషయాలు అన్ని విషయాలు మరి మండల్ యాదవ్ గురించి మాట్లాడుకోలేకపోయాం. మరి త్వరలోనే మరిన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించుకుందామని మీ ముందర తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.